ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఆత్మీయ సహోదరులందరికీ ప్రభు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఆరాధన చేసుకున్నాము. ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు సెలవిస్తుండగా, ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవుని యొక్క బలమైన కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మదేవుని యొక్క స్థిరమైన కార్యాలు జరిగించండి. మా కోటయు మా యొక్క ఆశ్రయమైన దేవ అయా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం అంటున్నారు ప్రభు. అయా నిత్యము యెహోవాను సేవించుకునే యొక్క వాక్యం సెలవిస్తుండగా నిత్యము నేను సేవించే ధన్యతను దయచేయండి ప్రభు. నిత్యము నేను ఆరాధించే పిల్లలు మాకు దయచేయండి ప్రభు. నిత్యము నామాన్ని కనపరిచే ప్రభు ధన్యతను దయచేయండి ప్రభు. బలపరచండి అయ్యా. రాత్రి కాల సమయంలో ప్రభు తండ్రి మాతో ఉండండి ప్రభు. పక్షంగా నడితండి. మా పక్షాన ప్రభు ప్రభు అయ్యా యొక్క బలమైన కార్యము జరిగించండి ప్రభు. ఈ బలమైన ఆయన చేతి కార్యాలు జరిగించండి ప్రభు. మా యొక్క విమోచకుడమైన దేవ, మా పోషకుడమైన దేవ, నిన్న ఏకరీతిగా ఉండిన దేవుడు ప్రభు. ఇక సాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. నమ్ముటని వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్న దేవ, మేము నమ్ముచున్నాం ప్రభు. ఈ రాత్రి కాలం మేము నమ్ముచున్నాం ప్రభు. మీరు నిజమైన దేవుడు అని, నిజమైన వెలుగు అని ప్రభు. తండ్రి యేసయ్య నిరంతరము స్తోత్రార్హుడు అని ప్రభు. నీ స్తోత్రార్హ క్రియలు ప్రభు తండ్రి వివరించే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రం అయ్యా. రాత్రి కావాల్సిన మా యొక్క ఆధారం మీరే ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి చేస్తాయి మా యొక్క నాయన హృదయంలో ప్రతి విధమైన బాధను తీసివేయండి. ప్రతి విధమైన నాయన వేదన తొలగించండి. మరణపు ముళ్ళను విరచిన గొప్ప దేవ అయ్యా ఇదిగో నాయన తండ్రి చేస్తాయి. అయా మరణాపాయమైన పరిస్థితులు మాలో తప్పించి వేయండి తండ్రి. సాక్షి ప్రభు అయ్యా జ్ఞానం చెప్పండి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవానికి స్తోత్రములు. ఆది అంతమైన దేవానికి స్తోత్రం. మా యొక్క విమోచకుడు అయిన దేవునికి స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన. అయా రాత్రి కాల సమయంలో మమ్మల్ని లేవనెత్తండి ప్రభు. మేము యొక్క విశ్వాసాన్ని నాయన పెంచండి ప్రభు. అయా స్థిరమైన విశ్వాసం మాకు దయచేయండి. బలమైన విశ్వాసం మాకు ఇచ్చేయండి ప్రభు. నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తండ్రి తండ్రి లేకున్నా, బంధువులుగా ఉన్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం. నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. భక్తికి బంధంలో నేనుండగా, శ్రమల బంధంలో పడి ఉండగా. భక్తికి బంధంలో నేనుండగా, శ్రమల బంధంలో పడి ఉండగా. విశాలతను హరించిన దేవా, ఇరుగులో విశాలతను హరించిన దేవా, నీ చల్లని బడిలో నన్ను చేర్చగలవా.
నీ చల్లని వడిలో నన్ను చేర్చగలవా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై ఉన్నది కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఐశ్వర్యవతి నీ స్మరణమే నామము నడిచొచ్చిన నా దేవా. ఐశ్వర్యవతి రాజవి నీ స్మరణమే నామము నడిచొచ్చిన నా దేవా. నడిపించిన నా దేవా, జీవనిలో వెలుగులై నడిపించిన నా దేవా. నీ సన్నిధిలో నన్ను చేర్చగలవా. నీ సన్నిధిలో నన్ను చేర్చగలవా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై ఉన్నది కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. దిగులుపడిన వేదనలు తెచ్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులుపడిన వేదనలు తెచ్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. విడుదలను ఎడబాయనని అడిగిన నా దేవా, విడుదలను ఎడబాయనని అడిగిన నా దేవా. నీ నన్ను వడిలో నన్ను చేర్చగలవా. నీ నన్ను వడిలో నన్ను చేర్చగలవా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై ఉన్నది కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై ఉన్నది కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తండ్రి తండ్రి లేకున్నా, బంధువులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, వారిని బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడై ఉన్నది కృపే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. అవునయ్యా, నీకు స్తోత్రాలు. నా యొక్క ఆపత్కాలమందు నా యొక్క ఆశ్రయము నీవే, నా ఆపత్కాలమందు నాకు ఆధారము నీవే. దిగులు పడిన వేళలో తెచ్చే దేవుడు ప్రభువా. అయ్యా, దారిద్ర్యపు నుండి విడుదల కలుగు చేసే దేవుడు, విడవను ఎడబాయనని ప్రభు వాగ్దానం చేస్తున్న దేవుడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటానని యెహోషువతో వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. రాత్రి కాలంలో మా తోడై ఉన్న దేవుడు అని ప్రభు
వేడుకుంటున్నాను తండ్రి. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఉన్నారు ప్రభు. చెప్పిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తుండగా ప్రభు, అయ్యా ఇప్పుడు ఒంటరి వాళ్ళమే కావచ్చు ప్రభు. అయ్యా తండ్రి దేవా నాయన, అయ్యా రేపు ప్రభు మమ్మల్ని 1000 మందిగా చేయండి ప్రభు. అయ్యా అధిక స్తోత్రం నందుదగిన దేవా, నీ స్తోత్ర క్రియలు వివరించేవాడిగా నీ గ్రామం, పట్టణం, దేశంలో, ప్రపంచంలో నీ కొరకు బలమైన సాక్షిగా ప్రభు. అయా పరిశుద్ధాత్మ దేవులను వాడుకోరండి అయ్యా. అయా నన్ను నిలవబెట్టుకోరండి ప్రభు. నీ కొరకు ఆయన తండ్రి వేచిన్నాము, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము ప్రభు. అయా నీ కొరకు ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి. రాత్రి కాల్సిన వాక్కు చేత మాతో మాట్లాడి నీ యొక్క వాక్యాన్ని వినిపించండి. నీ యొక్క వాక్ శక్తిని అనుగ్రహించండి. నీ వాక్యాసరమైన జీవితాలు దయచేయండి. నీ ప్రభు అయ్యా అదిగో నీ యొక్క బలకు సిద్ధపరచుండగా నాయన, అయా తండ్రి అనేక నాయన పరిశుద్ధమై ఉన్న నాయన యొక్క శరీరాన్ని నీ పరిశుద్ధమైన రక్తంలో పాల్పొక్కులు పొందులకు నాయన సిద్ధపాటు హృదయాన్ని ప్రభావం దయచేసి వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేసి అయ్యా మీ యొక్క రాకడ సమయంలో ప్రభు అయ్యా నిందారహితుడుగా నిష్కల్మషుడుగా తండ్రి అయ్యా నన్ను ప్రభు లేవనెత్తుకోమని మీకే సమస్తమైన భాగంతా ప్రభావాలు చెల్లించుకోవచ్చు తండ్రి. మీకు వాడిని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పేజ్ నంబర్ 201. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపు గురించి అంటూ ఉన్నాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూలోకంలో మనము రకరకాల వ్యక్తుల మీద లక్ష్యం ఉంటాము. అనేకులు లక్ష్య పెడతా ఉంటాము. మరి మన యొక్క స్నేహితులను లక్ష్య పెట్టేవారుగా ఉంటాము. మన కుటుంబ సభ్యులు లక్ష్య పెట్టేవారుగా ఉంటాము. రకరకాలుగా జీవించేవారుగా ఉంటాము. కానీ ఇక్కడ మనకు ఏముందంటే పరలోక సంబంధమైన పిలుపు ఉంది. లోకంలో అనేకులు
అనేకులు అనేక వాటి కొరకు పిలుస్తూ ఉంటారు. కొంతమంది మరి వివాహ సమయంలో పెళ్లి కొరకు ఇన్విటేషన్ పిలుస్తూ ఉంటారు. లేకపోతే ఎవరు చనిపోయిన తర్వాత ఆదరణ కొడుకు పిలుస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా రకరకాల పార్టీలకు పిలుస్తూ ఉంటారు. రకరకాల చోటుకి వెళ్ళడానికి పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకిస్తున్న పిలుపు ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపు. ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, హల్లెలూయా. మనము సహోదరులుగా పిలువబడుతూ ఉంటాము. నా సహోదరి, నా సహోదరుడు అని పిలువబడే వారిగా ఉంటాం. కానీ దేవుడు అయితే మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నాడు. మనం చెప్పగలగాలి. మన యొక్క తోటి విశ్వాసి మనం చూసి నా పరిశుద్ధ సహోదరి అని చెప్పగలగాలి. నా తోటి సహోదరుడు నన్ను చూసి నా పరిశుద్ధ సహోదరుడా అని చెప్పగలిగేంత పరిశుద్ధతలోకి మనము వెళ్ళాలని ఇక్కడ జీవము కలిగిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి కూడా మనము ఏం చేయాలంటే పరిశుద్ధ సహోదరులుగా, పరిశుద్ధ సహోదరులుగా ఉండుటకు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్గొని పొందాలి అంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధ సహోదరులుగా ఉండాలని దేవుడు చెప్తూ మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. మనం ఒప్పుకున్నాం. ఏం ఒప్పుకున్నాము? యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా మనము ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపములను ఒప్పుకొని ఉన్నాం. ప్రభు యొక్క నామములో మన పాపాలను ఒప్పుకొని మనము కడగబడిన వారిగా ఉన్నాము. మనం ఏదైతే ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న దానికి అపోస్తుడు అంట. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తా ఏమంటున్నాడంటే అపోస్తులుడు అని చెప్తా ఉన్నాడు. చాలా మంది మరి సేవ చేసే వారు అపోస్తులుగా పిలువబడుతూ ఉంటారు. వారి అపోస్తులు అని పిలిపించుకునే వారుగా ఉంటారు. మరి నిజముగా అపోస్తుడైన వాడు ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు వలె ఉండాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఏ రీతిగా చూచాడు? యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా మాట్లాడాడు? యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా నడిచాడు? యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా మాదిరిగా జీవించాడు? ఆ రీతిగా మనం మాదిరిగా జీవించకపోయినా, యేసుక్రీస్తు ప్రభు వారిగా మనం చూడకపోయినా, యేసుక్రీస్తు ప్రభు లాగా మనం మాట్లాడకపోయినా, యేసుక్రీస్తు ప్రభు లాగా మనము నడవకపోయినా మనం అపోస్తలులము కాము. మనం అపోస్తలులుగా పిలువబడుతున్నాము అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో మనం జీవించాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అహరోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. మరి పాత నిబంధన గ్రంథంలో మరి అక్కడున్న ప్రధాన యాజకుడిగా ఉన్న మెల్కీసెదెకు కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉంది. తర్వాత ఏమంటున్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండిన. హల్లెలూయా. మోషే ఎలా ఉన్నాడు? ఇశ్రాయేలు అనే ఇంటి అంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడు. ఇశ్రాయేల్ మధ్య యథార్థవంతుడుగా జీవించాడు. ఇశ్రాయేళ్ల మధ్య ఒక గొప్ప వ్యక్తిగా జీవించాడు. ఆ ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చేత నియమింపబడి ఈ లోకానికి వచ్చి ఉండగా మరి తండ్రి నియమింపబడిన వారి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు కూడా నమ్మకముగా ఉన్నాడు. అలాగే మనం కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి నమ్మకముగా, దేవుని దృష్టికి యథార్థముగా, దేవుని దృష్టికి మరి దగ్గరగా మనం జీవించాలని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 6వ వచనం చదువుతాం.
6:7 సంఖ్యాకాండం వారిద్దరూ రాగా వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదని. హల్లెలూయా. ఇక్కడ మోషే ఏ రీతిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడన్న వాక్యాన్ని దేవుడు చెప్తూ, అక్కడ మోషే చేసిన దానికి అహరోను మిర్యాము సనుగుకొని దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడా, మన ద్వారా మాట్లాడా లేదా అని విరోధంగా సరిగినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిస్తాను. మోషే మరి ఇల్లంతటిలో నమ్మకస్తుడు మాత్రమే కాక ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మోషే గురించి ఒక ప్రవక్తగా చెప్తూ ఉన్నాడు. మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి మాట్లాడతాను. అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు ప్రవక్త కన్నా కూడా గొప్పవాడు. నా యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు అని చెప్తూ, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. హల్లెలూయా. ఎలా మరి మోషే దేవుడి ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు అంటే దేవుణ్ణి మోషే ఎలా చూచాడట? నిదానించి చూచాడట. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎలా చూస్తున్నాము? అసలు దేవుడు మనకి కనపడుతున్నాడా? ఎలా కనపడుతున్నాడు? ప్రభు కనపడనేసేసి ఈరోజు దర్శనంలో నాకు కనపడు ప్రభు, ఈరోజు ప్రార్థన చేస్తున్నాను నాకు కనపడు ప్రభు అని మన ప్రభువుని అడిగేవారిగా ఉంటాం. కానీ ఎలా దేవుడు కనపడతాడు అంటే దేవుడిని అట నిదానించి చూడాలండి. దేవుడు నిదానించి కనుగొనాలి. నిదానించి చూసినప్పుడు దేవుడు కనపడేవాడిగా ఉంటాడు. ఏదో ఒక్క మాటలో కాదు, లేకపోతే ఒక గంటలో కాదు, ఒక రోజు కాదు. మోషే ఎన్ని సంవత్సరాలు అంటే దగ్గరగా మరి ఐగుప్తు దేశం నుండి పారిపోయిన మిద్యాను దేశానికి పారిపోయి దేవుడు దర్శించే సమయం 40 సంవత్సరాలు కూడా దేవుడిని నిదానించి చూశాడు. దేవుడిని నిదానించి మోషే వెతికాడు. మనం అనుకుంటాము అప్పటికప్పుడే మోషేకి పొదలో దేవుడు మాట్లాడాడు అనేసి మనం అనుకుంటాం. కానీ ఆ పొదలో మోషేను దేవుడు దర్శించడానికి, ఆ మోషేను దేవుడు మోషేతో మాట్లాడటానికి ఏదో ఒక క్షణము, ఒక గంట, ఒక రోజు, లేకపోతే ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో అరణ్యంలో దేవుడిని వెతుకుతూ ఉన్నాడు మోషే. అయ్యో నా యొక్క ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి విమోచకుడు ఒకడు వస్తాడనేసి నా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తూ నశించిపోతున్నారు. ప్రభువా ఒక విమోచకుడిని పంపి ప్రభు, నన్ను పంపిమని మోషే అడగట్లేదు. ఒకవేళ అడిగేవాడు అయితే దేవుడు దర్శించి మాట్లాడిన తర్వాత నేను నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభువా, నేను నాలుక మాంద్యం కలిగిన వాడిని ప్రభువా, మరి వెళ్ళగలిగిన వాడినే పంపు ప్రభు, నన్ను కాదు ప్రభు అని మోషే అనేవాడు కాదు. మోషే ఏనాడు కూడా దేవుడు నన్ను ఎన్నుకుంటాడు, మరి నేను అందుకే ఆ రీతిగా ఫరో కుమార్తె నన్ను పెంచుకుందని మోషే ఏనాడు కూడా అనుకోలేదు. మోషే ప్రార్థన చేసిన ఒక విమోచకుడు పంపించి నా ప్రజలైన ఇశ్రాయేలును విడుదల కలుగు చేయి ప్రభు అని దేవుడిని నిదానించి వెతుకుతూ ఉన్నాడు. దేవుడు నిదానించి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్క మండుచున్న పొదలో నుండి మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడు, మోషే 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 నీవు నిలబడి ఉన్న ప్రదేశము పరిశుభ్రమైనది, నీవు నీ చెప్పులను విడిచి పెట్టు అన్నప్పుడు మోషే
చెప్పులు తీసివేసి తన యొక్క ముఖంపై ముసుగు తీసుకుని ప్రభువుని వెతికాడు. నిదానించి అతను నన్ను చూచున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడి యొక్క దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి అంటే, పరలోక సంబంధమైన పిలుపును అందుకోవాలి అంటే, మరి పరిశుద్ధ సహోదరిగా పిలువబడాలి అంటే, మోషే వలె మనము కూడా దేవుని యొక్క దృష్టికి యథార్థముగా నడుచుకోవాలి. మోషేలాగా మనము పరిపూర్ణంగా దేవుడిని వెతకాలని చెప్తూ ఉన్నాడు దేవుడు. అదేవిధంగా మరి యొక్క మోషే దేవుని యొక్క దృష్టికి నమ్మకమైన వాడు ఎలా అయ్యాడు అంటే, ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయం 10వ వచనం చదువు. 9వ వచనం చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వీరు విననొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపనట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఇక్కడ మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో ఎలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటే, అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి విరోధముగా సలుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు అంటే, యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఎదుగో వాళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు, కావాలి నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చి వేసి గొప్ప జనముగా చేసి నేను మోషేతో చెప్పగా, మోషే వీరు ఎంతకాలం ఉన్నా కూడా లోబడవలని ప్రజలుగా ఉన్నారు, నువ్వు ఊరకుండు, నేను నా యొక్క రోషాన్ని చేస్తాను, నా కోపాన్ని చేస్తాను, నేను దహించి వేస్తాను, కాల్చి వేస్తాను, నీ ద్వారా మరలా సంతానాన్ని ఉత్పత్తి చేసి నేను బహు గొప్ప జన్మగా చేస్తానంటే, మోషే ఏమనాలి? మోషే కూడా అక్కడ విసిగిపోతున్నాడు. ఆ జనులను బట్టి, ఆ ప్రజల మాటలను బట్టి, ఆ సరువుని బట్టి, గొడుగుని బట్టి మోషే కూడా మరి విసుగు వస్తున్నప్పటికీ కూడా, ప్రభువా నీ చిత్తము నెరవేరు కాక ప్రభు అని అనలేదు. వద్దు ప్రభు, అలా నువ్వు ఎన్నడూ కూడా నువ్వు అలా చేయవద్దు. నువ్వు అలా ఎందుకు చేయవద్దు అంటే, నీవు ఐగుప్తు దేశం నుండి నీ మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు చర్మ నుండి ఇశ్రాయేలందరినీ కూడా నువ్వు బయటకు తీసుకొని వచ్చావు. ఇప్పుడు మీరు చంపివేస్తే ఐగుప్తీయులు అని అనుకుంటారు, మరి ఇశ్రాయేలుని కనాను దేశానికి చేర్చలేక దేవుడైన యెహోవా వారి అరణ్యంలో సంహరించి వేశాడు అని ఐగుప్తీయులు ఎలా చెప్పుకునవలేను? ఎలా అలా చెప్పుకుంటారు ప్రభు. కనుక నువ్వు ఏం చేస్తావంటే వారిని నశింప చేయొద్దని అంటూ ఉంటాడు. ఇంకొకసారి మొదలు పెడతా, ఒకవేళ వారిని నువ్వు చంపదలిస్తే జీవ గ్రంథంలో నా పేరు తుడిచివేయి ప్రభు అంట. ఎవరు అనగలుగుతారా? ఎవరు కూడా అనలేదు. అంతమంది 100 మంది, లక్షల మంది నశించిపోయినా నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని మనం అనుకుంటాం. కానీ మోషే అంటున్నాడు, ఆ లక్షల మంది ఇశ్రాయేలు నశించిపోయే బదులు జీవ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టు ప్రభు అంటే, వారందరినీ నీ పరలోక సంబంధమైన పిలుపు నీకు ప్రభు, వారందరినీ నీ యొక్క రాజ్యంలో చేర్చుకో ప్రభు, నన్ను పాతాళానికి తీసుకొని వెళ్ళి ప్రభు అని మోషే అంటాడు. అందుకే మోషే
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇంకా కింద మనము గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 3వ వచనం చదివినట్లయితే ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడినని ఇక్కడ మళ్ళా వ్రాయబడింది. మోషే కంటే ఎక్కువ మహిమ పొందిన వాడు యేసుక్రీస్తు ప్రభు. మోషే ఇశ్రాయేలు ఇల్లంతటిలో ఎలా నమ్మకం ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి పరలోక రాజ్యంలో ఆ యొక్క రాజ్యం అంతటిలో కూడా మరి ఎక్కువ మహిమ కలిగిన వాడిగా, నమ్మకమైన వాడిగా ఉన్నాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి యొక్క వాక్యం వింటున్నా మనం దేవుని యొక్క దృష్టికి నమ్మకంగా ఉందాం, దేవుని యొక్క దృష్టికి యథార్థంగా ఉందాం, దేవుని యొక్క త్రోవలో నడుచుకుంటూ దేవుని వైపు చూస్తూ పరిపూర్ణ కార్యం మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోతూ ప్రభు ఈ రోజు నుండి ప్రభు నీకు నమ్మకంగా జీవిస్తాను ప్రభు, ఈ రోజు నుండి ప్రభు నీకు యథార్థంగా జీవిస్తాను ప్రభు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఎలా ఉన్నాడో నేను కూడా నీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటాను ప్రభు అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళేవారిగా ఉన్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.